ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా శాఖ చైర్మన్ డాక్టర్ జి తరుణ్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రెడ్ క్రాస్ కార్యాలయంలో మేనేజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు తీర్మానాలపై చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారితో MOU కుదుర్చుకొని 1 నెలలో కార్నియా కలెక్షన్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. 1,25,000 మంది వైఆర్సీ వాలంటీర్లను రిజిస్ట్రేషన్ చేయడం, మేనేజింగ్ కమిటీ సభ్యులు ఒక్కొక్కరు 100 మంది ప్యాట్రాన్స్, వైస్ ప్యాట్రాన్స్, జీవిత సభ్యులు నూతన సభ్యులుగా రిజిస్ట్రేషన్ చేయించడంపై చర్చించి ఆమోదం తెలిపారు. అల్లూరి సీతారామరాజు రెడ్ క్రాస్ జిల్లా శాఖ అనుమతితో గిరిజన ప్రాంతాలైన చింతూరు, రంపచోడవరం పరిసర ప్రాంతాలలో GSL భాగస్వామ్యంతో వైద్య శిబిరాలు నిర్వహించడం, GSL సంస్థ సహకారంతో ప్రతి సంవత్సరం 10 మంది డాక్టర్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్ క్రాస్ శాఖ ఏర్పాటు చేసే ఫస్ట్ ఎయిడ్ TOT ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్కు పంపించి వారి ద్వారా రెడ్ క్రాస్ ఫస్ట్ ఎయిడ్ సేవలను అందిపుచ్చుకోవడం చేయాలన్నారు. వైస్ చైర్మన్ డాక్టర్ KV రమణ, ట్రెజరర్ డాక్టర్ G మహాలక్ష్మి, కమిటీ మెంబర్స్ బోను రామకృష్ణ, బల్లా శ్రీనివాసరావు, B పద్మావతి, డాక్టర్ J సురేష్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పాగోటి రాంబాబు పాల్గొన్నారు.